సామాన్యులే వారి టార్గెట్. ఇన్వెస్ట్ చేయండి, డబ్బులు డబుల్ చేస్తామంటారు. కనీసం 1,00,000 చెల్లించండి, రోజు 1,000 రూపాయల చొప్పున 200 రోజుల పాటు 2 లక్షలు పొందందంటూ ఊదరగొడతారు. ట్రేడింగ్ పేరుతో కొందరు, రియల్ ఎస్టేట్ పేరుతో మరికొందరు మాయగాళ్లు అమాయకుల్ని నిండా ముంచుతున్నారు. 3 నెలల వ్యవధిలోనే వేలాది మంది దగ్గర వందలాది కోట్లు దండుకుని 3 కంపెనీలు బోర్డు తిప్పేశాయి. అయినా జనాలు రోడ్డున పడేసి కంపెనీలు పుట్టగొడుగులా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఫారెక్స్ ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ క్యాష్ బ్యాక్ అంటూ కొందరు కేటుగాళ్లు కంపెనీలను ప్రారంభిస్తున్నారు. ఏజెంట్లను నియమించుకుని హంగు ఆర్భాటంతో జనాల్ని ఆకర్షిస్తున్నారు. పెట్టిన పెట్టుబడికి రెండింతలు పొందండని మాయ చేస్తారు. నమ్మని వారిని నమ్మించేందుకు గారడీ చేస్తారు. ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామంటూ బురిడీ కొట్టిస్తారు. గత నవంబర్ నెలలో హైదరాబాద్ హబ్సీగూడ రోడ్ నెంబర్ 8లో ముక్తిరాజు అనే కేటుగాడు మల్టీజెట్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో 150 కోట్ల రూపాయల మోసం చేసి బోర్డు తిప్పేశాడు. అదే నవంబర్ నెలలో ఏఎస్ రావు నగర్ లో ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో రమేష్ అనే మాయిగాడు దీపం ఒత్తుల పేరుతో వేలాది మంది దగ్గర 200 కోట్ల రూపాయల వరకు దండుకుని మోసం చేశాడు. నిన్నటికి నిన్న మాసప్ ట్యాంక్ లో క్రిస్టల్ క్లియర్ కంపెనీ పేరుతో తమిళనాడు సేలంకు చెందిన కార్తీక్ అనే చీటర్ 80 కోట్లు దండుకుని పరారయ్యాడు. వీళ్లంతా డబ్బులు డబుల్ చేస్తామని నమ్మించి నట్టేట ముంచిన బద్మాష్ గాళ్లే. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో ట్రేడింగ్ లో ఆదాయం, రియల్ ఎస్టేట్ లో క్యాష్ బ్యాక్ అంటూ కొత్త కంపెనీలు జనాల్ని దోచుకునేందుకు పుట్టుకొస్తున్నాయి. ట్రేడింగ్ పేరుతో వస్తున్న కంపెనీలకు ఎలాంటి అనుమతులు ఉండవు. రియల్ ఎస్టేట్ పేరుతో క్యాష్ బ్యాక్ ఇస్తామంటున్న కంపెనీలకు ల్యాండ్ బ్యాంకే లేదు. కానీ వీళ్లు దర్జాగా జనాల దగ్గర వందలాది కోట్లు దోచుకునేందుకు సిద్ధమయ్యారు. లక్ష చెల్లిస్తే రోజు 1000, 2000 కలిపి ఇస్తామంటున్న కంపెనీలు కొన్నైతే, లక్షకు రోజు 5000 ఇస్తామంటున్న కంపెనీలు కూడా ఉన్నాయి. వాళ్లు తయారు చేసుకున్న సాఫ్ట్వేర్ వాలెట్ లో డబ్బులు ఉన్నట్టు షో చేస్తారు. వాళ్లు విత్డ్రా చేసుకోమంటేనే మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమవుతాయి. 100 కోట్ల మోసానికి పాల్పడుతున్నా ఇంకా దృష్టి పెట్టడం లేదు ఐటీ, ఈడీ అధికారులు. ఇప్పటికైనా కోట్లాది రూపాయల మోసానికి పాల్పడుతున్న ట్రేడింగ్, క్యాష్ బ్యాక్, రియల్ ఎస్టేట్ కంపెనీలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయటేమో రియల్ ఎస్టేట్ బోర్డు, లోపలేమో ట్రేడింగ్ అంటూ టోకరా చేస్తున్న కంపెనీల పట్ల జనాలు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈ మాయగాళ్లు చూస్తుండగానే ఒంటిపై బట్టలు మాయం చేస్తారు. ట్రేడింగ్ అంటూ, క్యాష్ బ్యాక్ అంటూ ముంచడానికి రెడీగా ఉన్న కంపెనీలపై త్వరలో ప్రైమ్ 9 న్యూస్ లో వరుస కథనాలు ప్రసారమవుతాయి. సో అలర్ట్ గా ఉండండి, మాయగాళ్ల బారిన పడకండి.